వాడు మాట్లాడలేడు, వాడిని తొక్కేద్దాం, వాడికి నోరు లేదు, వాడిని తొక్కేద్దాం కదా. ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. అందుకే మనకు లోపము లేని వాడిని చూసినప్పుడు మనం ఏముంటాము, మనము ఈ యొక్క మాదిరిలో మనం నడుచుకుంటాం. అందుకే ఆయన అంటున్నాడు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. న్యాయం తీర్చేవాడు ఉన్నాడు. లోకములో నీకు న్యాయం జరగలేదు అని నువ్వు అనుకుంటే న్యాయం తీర్చేవాడు ఉన్నాడు ఖచ్చితంగా. నీకు ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయంలో చెప్తాడు, ఒకడు అధికారి ఉంటే ఆ అధికారి పైన అధికారి ఉన్నాడు, ఆ అధికారి మీద కూడా అధికారి ఉన్నాడు, అందరికీ అధికారి అయిన వాడు కూడా ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారట? అందరికీ అధికారి అయిన వాడు కూడా ఉన్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తప్పించుకోలేవు. ఏ తీర్పు తప్పించుకున్నా ఆ తీర్పు నువ్వు తప్పించుకో. అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూస్తే